మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవి పోయినా కానీ అధికారం కోల్పోయినా కానీ తన నోట మారని మాట అంటే గత 5 ఏళ్ళు కూడా ఆయన ఎంత దారుణంగా వ్యవహరించారు అనేది మొన్న 2024 స్థానిక ఎన్నికల్లో వచ్చిన సీట్లు బట్టి మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా తన నోటి వెంట వచ్చే మాట ఎలా ఉందనంటే గత 5 ఏళ్ళు చేసిన పరిపాలన కంటే కూడా ఇప్పుడు మాటలతోనే ఎక్కువగా ఎదుటి వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళని విమర్శిస్తున్నారు అనేది కక్షపూరితంగా మాట్లాడుతున్నారని తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయమైన తాడేపల్లి ప్యాలెస్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కొంతమంది కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, పంచాయతీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం వేదికగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎప్పుడూ మాట్లాడే మాటలు అంటే గత 11 నెలల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఒకటే మాట, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, కక్షపూరితంగా మన మీద అక్రమ అరెస్టులు చేస్తుంది, ముఖ్యంగా ఎవరు ఎంత చేసినా కానీ వాళ్ళు పేర్లు నమోదు చేసుకోండి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత తాట తీస్తాను, బట్టలోడదీసి రోడ్డు మీద నుంచోబెడతాను, ఏ పోలీస్ అధికారి కూడా చట్టానికి అతీతం కాదు, ఏ నాయకుడు కూడా చట్టానికి అతీతం కాదు, సప్త సముద్రాలు అవతలున్నా కానీ వాళ్ళని తీసుకొచ్చి మరీ కూడా ఇక్కడ మీ ముందు నుంచోబెట్టించి మీకు సెల్యూట్ కొట్టిస్తాను అని చెప్పి వాళ్ళని భయపెట్టే విధంగా ఓపెన్ స్టేట్మెంట్స్, వార్నింగ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక్కరే ఇవ్వలేదు, అంతకుముందు ఇచ్చారు. అంతకుముందు దగ్గరగా ఒక 7-8 ప్రెస్ మీట్లు ఇచ్చారు. అంటే ఈ 11 నెలల్లో ఆయన ఎట్టిన ప్రెస్ మీట్లు 11-12 ప్రెస్ మీట్లు అయితే అందులో సగానికి పైగా ప్రెస్ మీట్లో రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, పోలీస్ అధికారులు, మిగిలిన గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కలుపుకొని టీడీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, జనసేనకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, బీజేపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా బట్టలోడదీసి రోడ్డు మీద నుంచోబెడతాను, వాళ్ళకి మనం అంటే ఏంటో చూపిస్తాను, సినిమా చూపిస్తానని చెప్పి రకానికి రకంగా డైలాగ్ కొడతారు. మరి అక్కడున్న స్థానికంగా ఉన్న నాయకులు అంటే కార్పొరేటర్లు, ముఖ్యంగా మేయర్లు, ఈ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మెప్పించడానికా లేదనంటే కావాలనే చెప్తున్నారనేది అర్థం కావడం లేదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయినందుకు ఎందుకు ఓడిపోయింది, ఏ కారణాల చేత ఓడిపోయింది, 2029లో మనం ఏ విధంగా కష్టపడితే ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్తాము, అధికారంలోకి రాగలుగుతాము, ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దాని మీద ఇప్పుడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల. ఎంతసేపు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆ పథకం ఇవ్వలేదు, ఈ పథకం ఇవ్వలేదు అని చెప్పి ఇరకట్టంలో పెట్టడం ఒకటి, లేదనంటే తమ కార్యకర్తల మీద దాడులు జరిగినాయి, తమ కార్యకర్తలు అరెస్టులు చేశారు, తమ కార్యకర్తలు చంపేశారని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడం, లేదనంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి రాజకీయాలు, శవ రాజకీయాలు ఎప్పటి నుంచో కూడా అచ్చొచ్చిన రాజకీయాలు కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి దగ్గర కూడా తమ గురించి, తమ పార్టీ గురించి డబ్బా కొట్టుకునే వ్యవహార శైలి అయితే మనం చూసాం. ఇప్పుడు కూడా ఈ కార్పొరేటర్లు, మేయర్లు, స్థానిక నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరితో కూడా అయిన సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వ్యవహార శైలి, ఇదే మాట తీరు అనేది ఈ విధంగా చూపించడం అనేది చాలా దారుణమైన విషయం. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే వ్యవహార శైలి పాటించడం అనేది 100కి 100 పాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఇటువంటి ధోరణి అనేది ఏ పార్టీకి, ఏ నాయకులు లేని శైలి అనేది మనం అనేది చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్ళు కూడా రాజకీయం ఏ విధంగా జరిగిందనేది ప్రజలు గుర్తించారు. గుర్తించడం వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీని 11 స్థానాలకి దింపారు. 151లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని 11 స్థానాలకి అంత ఘోరంగా ఓడించారంటే పార్టీ విధానాలు, పరిపాలన, నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు ఇవన్నీ కూడా ప్రజలు గ్యాదర్ చేస్తారు. ఎంత ఓటు అనే సందర్భంలో ఓటు వేసినా కానీ కొంతమంది వేయకపోయినా కానీ వాళ్ళు కొంత ఆలోచనకు వస్తారు. ఆ ఆలోచనకు వచ్చారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని ఈరోజు ఈ స్థానానికి దింపినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాట మాత్రం, ఆయన వ్యవహార శైలి మాత్రం మారడం లేదు. సినిమా చూపిస్తాను, తాట తీస్తాను, తొక్క తీస్తాను, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ శాలరీలు గల్లంతు చేస్తాను అనే విధంగా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఒక రకంగా చెప్పాలంటే డైలాగులు చెప్తున్నారు. మరి అవి పార్టీ కార్యకర్తలు నచ్చుతున్నాయో కానీ ప్రజలకు ఏ విధంగా నచ్చుతాయి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తాయి అనేది మనం చూడాలి. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వ్యవహార శైలి కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఆయన ఓటమి అనేది ఇంతకంటే కూడా దారుణంగా ఉండే అవకాశం అయితే ఉంది. మరి ఏం జరుగుద్ది, జగన్మోహన్ రెడ్డి గారి మాట కానీ ఆయన ప్రవర్తన కానీ ఎందుకు మారడం లేదనేది ఒక్కసారి ఆలోచించాలి.